పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన శుభదినమును బట్టి దేవునికి వందనములు తెలియజేస్తూ శ్రద్ధగా వాక్యాన్ని వింటున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. నేటి దినమునకైనా వాక్య భాగాన్ని చదువుకుందాం. 84వ కీర్తన 7వ వచనం. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. క్రీస్తునందు ప్రియులారా, దేవుని బిడ్డలు నానాటికి బలాభివృద్ధి నొందాలి. అనగా అనుదినము దేవుని చేత బలపరచబడుతూ ఉండాలి. వారమునకు ఒకసారి కాదు, లేక వారమునకు 2-3 సార్లు కాదు, అనుదినము వారమంతా, మాసమంతా, సంవత్సరం అంతా, మన జీవితకాలం అంతా కూడా నానాటికి బలాభివృద్ధి నొందుచు మనం ఆత్మీయ ప్రయాణం చేయాలి. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధం జరుగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే 2 కుటుంబాలు ఉన్నాయి. మొదటిది సౌలు కుటుంబం, రెండవది దావీదు కుటుంబం. సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లిందంట, దావీదు కుటుంబం అంతకంతకు ప్రబలిపోయిందంట, లేక బలపరచబడిందంట. వీటికి కారణం ఏంటి అని గమనించినట్లయితే, సౌలులో అసూయ ఉంది దేవుని బిడ్డలారా, కానీ దావీదులో ప్రేమ ఉంది. సౌలు అసూయతో చంపడానికి వచ్చినప్పటికీ దావీదు అయితే దానికి ప్రతిగా సౌలును ప్రేమించేవాడు, హానర్ చేసేవాడు, గణపరిచేవాడు. 2 సార్లు దావీదుకు అవకాశం వచ్చింది సౌలును చంపడానికి, కానీ దేవుని ప్రేమ చేత, దేవుని చేత అభిషేకించబడినవాడు అని ప్రేమించి క్షమించి గౌరవించాడు. కానీ సౌలు అయితే అనేక సార్లు దావీదును చంపడానికి ప్రయత్నించాడు. అరణ్యంలో దేవుని బిడ్డలారా ఒక సైన్య సమూహాన్ని ఏర్పాటు చేసుకొని దావీదును చంపడానికి వెతుకుతూ ఉన్నాడు. అనేక సార్లు ఈట తీసుకొని చంపడానికి ప్రయత్నం చేశాడు సౌలు. అందుకే దేవుని బిడ్డలారా, దావీదు కుటుంబీకులు అంతకంతకు ప్రబలారు, సౌలు కుటుంబీకులు అంతకంతకు నీరసిల్లిపోయారు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-3 వచనాలు చదివినట్లయితే, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునేవారు కారా? చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే కొరింథీ సంఘానికి పౌలు రాస్తూ అంటున్నాడు, మీరు ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులు కాదు, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లుగా మీతో మాట్లాడలేకపోతున్నాను. కారణం, మీలో శరీర సంబంధమైన గుణాలు కనబడుతున్నాయి. మీలో అసూయ ఉన్నందువల్ల మీరు ఇంకా బలహీనులుగా ఉన్నారు. కలహము మీలో ఉంది. కాబట్టి మీరు శరీరానుసారమైనటువంటి జీవితం అది మరణం, ఆత్మానుసారమైన జీవితం అది జీవం. కనుక మీరు శరీరానుసారులుగా ఉండి బలహీనులుగా ఉన్నారు అంటున్నాడు. సౌలు కూడా అసూయ వలన బలహీనుడిగా ఉండి తాను తన కుటుంబం దేవుని బిడ్డలారా నానాటికి నీరసిల్లిపోయారంట.
బలహీనపరచబడ్డారు. కానీ దావీదైతే ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నానాటికి తాను తన కుటుంబము ప్రబలారు అని వాక్యంలో చూస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలను మనం చదివినట్లయితే, గలతీ సంఘానికి రాస్తూ పౌలు ఇలా అంటున్నాడు: మీరెంత అవివేకులైతేరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా, వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితరా, అది నిజముగా వ్యర్థమగునా అంటున్నాడు. ఈ గలతీయులు మొదట ఆత్మానుసారంగా ప్రారంభించారు. అనుదినము బలపరచబడుతూ ఉన్నారు. అనుదినము ఆత్మీయంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఒక స్టేజ్కి వచ్చేసరికి వీరు ఆత్మానుసారమైనటువంటి ఆ ప్రయాణాన్ని ఆపుచేసి, ఆ ఆరంభాన్ని ఆపుచేసి శరీరానుసారం వైపు వెళుతున్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఎన్నో కష్టాలు పడ్డారు ఆత్మీయ విషయాల్లో. ఆ కష్టములన్నీ వ్యర్థంగానే పడ్డారా? మీరు ఆత్మీయంగా బలపరచబడడానికి కదా, ఇప్పుడేంటి ఇలా శరీర సంబంధులు అయిపోయారని గలతీ సంఘానికి భక్తుడైన పౌలు రాయడం మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అనుదినము బలపరచబడాలి అంటే, నానాటికి బలాభివృద్ధి నుండి ప్రయాణం చేయాలి అంటే 4 విషయాలు మన యొక్క ఆత్మీయ జీవితాలకి ఎప్పుడు కూడా మనం అన్వయించుకుంటూ ఉండాలి. అవి మనలో ఉన్నవా లేవా అని మనల్ని పరిశీలించుకుంటూ ఉండాలి. మొదటిది, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29 నుండి 31 వచనం వరకు చదువుకుందాం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ఎదురు చూచేవారు ఎవరు కూడా సొమ్మసిల్లరు. దేవుని కొరకు ఎదురు చూచేవారు ఎవరు కూడా అలసిపోరు. అబ్రహాము అనేక సంవత్సరములు దేవుని కోసం వెయిట్ చేశాడు. దేవుని బిడ్డలారా, దేవుని కోసం ఎదురు చూడడం అనగా దేవుని యొక్క చిత్తం కోసం కనిపెట్టడం, వెయిటింగ్ ఫర్ ది విల్ ఆఫ్ గాడ్. కనుక మన జీవితంలో దేవుని యొక్క చిత్తం కోసం మనం వెయిట్ చేసినప్పుడు మనం సొమ్మసిల్లిపోము, అలసిపోము, ఇంకా నూతన బలాన్ని పొందుతాం. కనుక మొదట మన జీవితంలో దేవుని యొక్క చిత్తముకు మన యొక్క జీవితాలను అప్పగించుకోవాలి. అప్పుడే మనం నానాటికి బలాభివృద్ధి పొందుతాం. దావీదును దేవుడు అభిషేకించాడు, కానీ ఎన్నో సంవత్సరముల వరకు వెయిట్ చేస్తేనే దావీదు రాజు అయ్యాడు. యోసేపుకు దేవుడు స్వప్నములు ఇచ్చాడు, కానీ అవి వెంటనే నెరవేరలేదు. ఎన్నో సంవత్సరాల వరకు వెయిట్ చేస్తేనే అవి నెరవేరాయి. కనుక దేవుని కోసం ఎవరైతే వెయిట్ చేస్తారో, దేవుని యొక్క చిత్తం కోసం ఎవరైతే కనిపెడతారో, దేవుని చిత్తం జరిగేంత వరకు వెయిట్ చేస్తారో వారు నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. రెండవది గమనించినట్లయితే 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడోకమ్ము. రెండవది, కృప కొరకు మనం కనిపెట్టుకోవాలి. కృప ద్వారా బలపరచబడతాం. భక్తుడైన పౌలు కూడా తన బలహీనత నిమిత్తం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, నా కృప నీకు చాలును, నీ బలహీనత యందు నా బలము పరిపూర్ణమవుతుంది అని చెప్పాడు ప్రభు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని కృప కొరకు కనిపెట్టుకోవాలి. దేవుని కృప మనకు కావాలంటే దీన మనసు మనలో ఉండాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని గమనించినట్లయితే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును అని రాయబడింది. దేవుని కృపను పొందుటకు మనకు దీన మనస్సు అవసరం. అందుకే యేసయ్య, నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను, నా యొద్దకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అని చెప్పాడు. కనుక దేవుని కృపను పొందుటకు మనకు దీన మనస్సు అవసరం. దేవుని బిడ్డలారా,
అట్టి దీన మనసు ద్వారా దేవుని కృపను పొందుకొని ఆ కృప చేత మనం బలపరచబడుతూ నానాటికి మనం ప్రయాణం చేయగలం. మూడవది, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 14 వచనాన్ని చదివినట్లయితే, మధ్య నుంచి చదువుదాం. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. దేవుని బిడ్డలారా, ఎవరిలో అయితే దేవుని వాక్యం నిలబడుతుందో వారు యవనస్తులు, వారు బలవంతులు అని రాయబడింది. దేవుని వాక్యం నిలబడడం అంటే దేవుని యొక్క వాక్యమునకు మనం లోబడడం, దేవుని యొక్క వాక్యమునకు మనం విధేయులమవడం. అప్పుడు మనం బలవంతులం అవుతాం. దేవుని వాక్యమునకు చోటు ఇవ్వాలి, దేవుని వాక్యమునకు లోబడాలి. దేవుని యొక్క వాక్యమునకు విధేయులమైతేనే మనము బలవంతులం అవుతాం. ఎంతోమంది భక్తులు అలాగ విధేయులై బలాభివృద్ధి నొందారు. కనుక దేవుని వాక్యమునకు మనం లోబడాలి. దేవుడు ఏం చెప్తాడో వెంటనే లోబడడానికి మనం నేర్చుకోవాలి. వెంటనే విధేయులం అవడానికి మనం మన జీవితాన్ని అప్పగించుకోవాలి. దాన్ని బట్లరా, అందుకే సజీవ యాగముగా మీ శరీరం ఆయనకు సమర్పించుకునుడి, ఇది యుక్తమైన సేవ అని రాయబడింది. సజీవ యాగముగా మన యొక్క శరీరంను ప్రభువుకు సమర్పించుకున్నప్పుడు మన చిత్తం ఏం జరగదు, దేవుని చిత్తం మాత్రమే మనలో జరుగుతూ ఉంటుంది. అలాంటి విధేయతను బట్టి మనం బలవంతులం అవుతాం. అలాంటి బలమును నానాటికి పొందుతూ నానాటికి విధేయులమవుతూ మనం ప్రయాణం చేస్తే మనం సీయోనులో కనబడతామని వాక్యంలో రాయబడింది. ఈ విధేయత ద్వారా దేవుడు తన ఆత్మతో మనల్ని అభిషేకిస్తాడు. చూడండి, అపోస్తల కార్యగ్రంథం 5వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదివినట్లయితే, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పారు. తనకు విధేయులైన వారికి దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడంట. దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధాత్మ ద్వారా మనం శక్తి పొందుతామని అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుకుంటాం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు గనుక యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు అని చెప్పాడు యేసయ్య. కనుక దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనలో నిలుచుట ద్వారా, మనం విధేయుల మొగుట ద్వారా బలపరచబడతాం. అంత మాత్రమే కాదు, విధేయులైన వారికి దేవుడు తన ఆత్మను అనుగ్రహించి ఆత్మశక్తి ద్వారా వారిని బలపరుస్తూ ఉంటాడు. ఆఖరిగా గమనించినట్లయితే లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనాన్ని మనం చదివినట్లయితే, కాబట్టి మీరు జరుగుబో వీటినెల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడి అని చెప్పాను. రేపు ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలబడాలి అంటే దేవుని బిడ్డలారా, మనం ప్రార్థించుట ద్వారా శక్తిని పొందాలి. ప్రార్థించుట ద్వారా మనం శక్తి పొంది ఆయన ఎదుట నిలబడగలం. ఇలాగూ దేవుని బిడ్డలారా, నానాటికి మనం దేవుని కొరకు ఎదురు చూచుట ద్వారా బలాభివృద్ధి నొందాలి. దేవుని కృప ద్వారా బలపరచబడాలి. మూడవది, విధేయత ద్వారా దేవుని యొక్క వాక్యముకు లోబట్టు ద్వారా బలపరచబడాలి. నాలుగవది, దేవుని యొక్క ఆత్మతో నడిపించబడట ద్వారా బలపరచబడాలి. ఐదవది, మెలకువగా ఉండి ఎల్లప్పుడూ ప్రార్థించుట ద్వారా బలపరచబడాలి. ఇలాగూ నానాటికి బలాభివృద్ధి నుండి ప్రయాణం చేసిన వారే సీయోనులో కనబడతారు. బలపరచబడకపోతే మనం దేవుని బిడ్డలారా సీయోనులో కనబడలేం, పరలోకంలో కనబడలేం. కనుక ఇట్టి గ్రహింపు కలిగిన వారమై నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు మనం ప్రయాణం చేయాలి. బలపరచబడకపోతే మనం ప్రయాణం చేయలేం, ఆగిపోతాం. ఇశ్రాయేలీయులు వెనకొస్తున్న ఐగుప్తుని చూచి ఆగిపోయారు. అందుకే ప్రభు మోషేతో చెప్పాడు, సాగిపోవుడి, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు అన్నాడు. అనేక సమస్యల దగ్గర మనం ఆగిపోతున్నాం. కారణం, ఈ 5 రకములైనటువంటి ఆత్మీయ బలము చేత మనం బలపరచబడనందువల్ల ఆగిపోయి
సమస్యల దగ్గరే నిలబడుతూ ఉన్నాం. కనుక మనం నానాటికి బలాభివృద్ధి నిందవలసిన వారమై ఉన్నాం. నానాటికి ఆత్మీయంగా బలపరచబడవలసిన వారమై ఉన్నాం. ఏవేవి మనల్ని బలహీనపరుస్తున్నాయో వాటిని తీసివేసుకొని ఆత్మీయంగా బలపరచబడి నానాటికి ప్రయాణం చేయొచ్చు. మనందరం సీయోనులో కనబడాలన్నదే దేవుని యొక్క గొప్ప ఉద్దేశం. కనుక దేవుని వాక్యానికి మనం అప్పగించుకొని నానాటికి బలపరచబడదాం. మనలో ప్రతి ఒక్కొక్కరం సీయోనులో కనబడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.